హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలు అనేదాన్ని చాలా సింపుల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది దీపక్ చోప్రా గారి పుస్తకంలోని ఆంతర్యం. మాస్టర్స్, ఇది విజయానికి 7 సూత్రాలలో మనము ఫస్ట్ ఏం నేర్చుకోవాలి అంటే గమనించడం ద్వారా గమనిస్తామన్నమాట. అంటే మనం ఆ శుద్ధ చైతన్యంతో మనం కనెక్ట్ కావాలి. అంటే మనం ఎప్పుడు మౌనంగా ఉండాలన్నమాట. మౌనంతో ఉంటే మనము మనతో అంటే అప్పుడు ప్రతి దాని నుంచి నేర్చుకుంటాం. ఒక జీవి నుంచి కానీ, ఒక చెట్టు గురించి కానీ, ఏదైనా కానీ తెలుసుకోవాలి. మౌనంగా ఉండడం, నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి మాస్టర్స్. అప్పుడు మనకేం తెలుస్తుంది అని చెప్పాను, ప్రతి జీవిలోని రహస్యాలు మనము గ్రహించగలుగుతామన్నమాట. ప్రతిరోజు ప్రకృతితో మమేకమై ఉండాలి, అంటే అనుసంధానమై ఉండాలి. అది ఎప్పుడు నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని కాదు, ప్రకృతితో మమేకమయ్యి ఈరోజు ఎలా జరిగినా ఓకే అనేటట్లు మనము ఉండాలన్నమాట. ఇక్కడ మనము ఇక్కడ మౌనంగా ఉండాలి అన్నప్పుడు మనకి ఏవైనా కానీ సినిమాలోవి మనము కొన్ని సీన్స్ని గుర్తుపెట్టుకున్నామనుకోండి, అప్పుడు మనకు అవి చాలా చక్కగా గుర్తుంటాయి. ఇక్కడ మౌనం గురించి మాట్లాడుతున్నాం. బాహుబలి చిత్రం. బాహుబలిలో అనుష్క ఆమె కొడుకు వస్తాడు. అప్పుడు ఒక గాలి వీస్తుంది. ఆ గాలి వీచినప్పుడు ఆమె ముంగురులు ఇలా వెళతాయి. ఆమె అంటే తన కొడుకు వచ్చాడు అని అంటుంది కదా ఫ్రెండ్స్. అంటే ఎందుకు ఆమెకి ఎలా తెలిసింది? మౌనంగా మనం ఏదైనా అయినా కూడా మౌనంగా సాధన చేయడం ద్వారా మనతో మనం కనెక్ట్ అవుతాం. అప్పుడు మనకు అన్ని విషయాలు కలుస్తుంది. అంటే మనలో ఉన్న భగవంతునితో, మనలో ఉన్న చైతన్యంతో మనము ఏకమవుతామన్నమాట. రెండవ పాయింట్ ఏమిటో తెలుసా ఫ్రెండ్స్? అందజేయడం. అంటే ఇవ్వడం ద్వారా మనం పొందుతాం, అంతే కదా. మనం ఇతరులకు చూడండి, మనం సహాయం చేసినామనుకోండి ఇతరులకు, మనకు కూడా అదే సహాయం ఎవరి నుంచో ఒకరి నుంచి మనకు లభిస్తుంది. మనం ఇతరులకు కష్టాలను ఇచ్చామనుకోండి, అవి తిరిగి మనకే వస్తాయి ఫ్రెండ్స్. మనం బాధలు ఇస్తే, దుఃఖాన్ని ఇస్తే ఇతరులకు, అదే మనకు లభిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఇతరులకి అంటే తిరిగి రావాలి అనే ఉద్దేశం కాదు ఫ్రెండ్స్, ఇస్తే వస్తుంది అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చాలా చెప్తాను చూడండి. ఒక ఆమె ఉంటుందన్నమాట, విడో ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు. ఆమె దగ్గర కొద్దిగా డబ్బు ఉంటుంది, కొన్ని నోట్లు ఉంటాయన్నమాట. అవన్నీ ఖర్చు చేస్తుంది. చివరిగా ఒక్క నోటు ఉంటుంది. అది ఖర్చు చేస్తే కానీ పిల్లలకు ఫుడ్ పెట్టలేదు. సరే, ఆ నోటుని తీసుకొని వచ్చి ఒక హోటల్కి వచ్చి ఇస్తుంది. ఆమె ఇచ్చి, అంటే అది ఇచ్చేటప్పుడు తన దగ్గర చివరిది కదా, ఆమెకి లా ఆఫ్ అట్రాక్షన్ అవన్నీ ఏం తెలియదు. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ నోటుని ఎంతో ప్రేమగా, అంటే నువ్వు నాకు దగ్గరికి తిరిగి రావాలి అని ఆ నోటుని చక్కగా ముద్దు పెట్టుకొని ఆ భావంతో అక్కడ ఆ హోటల్ ఓనర్కి ఇచ్చిందనమాట, ఫుడ్ ఇవ్వమని, 2 పార్సల్ కట్టమని. అదే టైంలో అక్కడ ఒక సర్వర్కి, అక్కడ వచ్చిన ఒక కస్టమర్కి కొద్దిగా పోట్లాట జరిగి అక్కడ ఏమవుతుందంటే ఆ సర్వర్ని తీసేస్తాడనమాట ఓనర్. ఆమె ఫుడ్ అంటే పార్సల్ తీసుకున్నాక చెప్తుంది, మీ హోటల్లో వర్కర్స్ కావాలి అని విన్నాను, మీకు ఏమైనా అవసరమైతే నన్ను పెట్టుకోండి అని అంటే, అవును సరే రామ్మా అని అంటే ఆమె వర్కర్గా చేరుతుంది ఆ హోటల్లో. చేరి అంటే కొన్ని రోజులకి ఆ హోటల్ ఓనర్ భార్య చనిపోతుందన్నమాట. పిల్లల్ని చూసుకోవడానికి కోసము ఆమె అతన్ని అడుగుతాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఆమె
కూడా కష్టాల్లో ఉంది కదా, పిల్లలకు కూడా ఒక ఆధారం దొరుకుతుందని ఓకే అంటుంది. చూడండి ఫ్రెండ్స్, అంటే మనము ఇవ్వడం ద్వారా పొందవచ్చు అనేదంటే ఒక అక్కడ క్లీనర్ అంటే క్లీనింగ్ చేసే ఆమెగా పనిచేసే ఆమె, వెయిటర్గా ఉన్న ఆమె అక్కడ ఓనర్ అయ్యింది. అంటే మనం ఏది ఇస్తామో ఈ సృష్టికి అది మనకు తిరిగి ఇస్తుంది కదా ఫ్రెండ్స్. మరి ఎంత బాగుంది కదా స్టోరీ. అలాగే మూడవది ఏది, కర్మసూత్రం అన్నమాట. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, మనం అవతల వాళ్ళకి బాధలు కష్టాలు ఇచ్చినాం, కర్మ సిద్ధాంతం ఏమి, మనం చేస్తే దానికి చక్కగా అనుభవించి తీరాల్సిందే. మనం అనుకుంటాము, అయ్యో నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏదైనా చేయగలను ఎదుటి వ్యక్తిని అని అనుకుంటూ ఉంటారు. డబ్బు ఉన్నా అక్కడ నువ్వు ఏది చేసినా అనుభవించాల్సి వచ్చేది మాత్రం తప్పదు ఫ్రెండ్స్. కర్మ 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 నిన్ను వదలదు ఫ్రెండ్స్. అంటే ఆ కర్మ అంటే నువ్వు ఇతరులకు కష్టాలు ఇచ్చినావు అనుకో, దాన్ని అనుభవించే తీరాలి. మేము ఇక్కడ వాళ్ళ డబ్బులున్నాయి, ఏదైనా చేయగలము, మేము వాళ్ళని ఏం చేసినా మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు అని అనుకుంటూ ఉంటారు. ఎవరు వదిలినా కర్మ వదలదు ఫ్రెండ్స్. అది నాకైనా ఒకటే, మీకైనా ఒకటే, అవునా కదా ఫ్రెండ్స్? అందుకని ఏది ఇస్తే మనము అదే పొందుతాము అనేది మనము తెలుసుకోవాలి ఫ్రెండ్స్. నాలుగవది ఏంటంటే స్వల్ప కృషి సూత్రం అన్నమాట. అంటే తక్కువ శక్తి సూత్రం. అంటే మనము దేనికోసము కష్టపడాల్సిన పని లేదు. అంటే మనం అనుకుంటుంటాం ఏదైనా కానీ మనకు కావాలి అంటే చాలా కష్టపడాలి, నేను బాగా చదువుకోవాలి, ఉద్యోగం రావాలంటే, అంటే ప్రతిదీ చాలా కష్టంతోనే మనం సంపాదించగలము అని అనుకుంటూ ఉంటాం. కానీ అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలన్నమాట. మనము ప్రతి సిచ్యుయేషన్ని మన జీవితంలో ఏది వచ్చినా మనం యాక్సెప్టెన్స్ చేయాలి అని ఒకటి తెలుసుకోవాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇప్పుడు చూడండి, షాప్లో ఓనరు పనివాడు ఉంటాడు. మరి ఓనర్ ఎలా ఉంటాడు ఎప్పుడు అంటే ఆ పనివాడితో చక్కగా పని చేయించుకోవాలి అంటే ఆ పనివాడిని చక్కగా మెచ్చుకొని, నువ్వు బాగా పని చేస్తావు అంటే 4 రోజుల్లో చేసే పని 1 రోజులో చేసి పెడతాడు. వాడిని తిట్టామనుకోండి, గదిరించామనుకోండి, వాడు ఏం చేస్తాడు, 1 రోజులో చేయాల్సిన పనిని 4 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. అంటే ఇక్కడ మనము ఆ విజయ రహస్యంని తెలుసుకోవాలి. అంటే యాక్సెప్టెన్స్ అంటే ఇక్కడ వ్యతిరేకతను మనం ప్రదర్శించకూడదు. అంటే అంతే కదా, మనం అక్కడ ఏం తెలుసుకున్నాము, అతని పట్ల మనం వ్యతిరేకత ప్రదర్శిస్తే అక్కడ పనిచేసేవాడు ఏం చేస్తాడు, సరిగా వర్క్ చేయడు. అది తెలుసుకొని మనం యాక్సెప్టెన్స్, మనం విజయ రహస్యం అనే దాన్ని తెలుసుకోవాలన్నమాట. ఇంకొక చిన్న ఓషో గారు చెప్పిన ఒక చిన్న స్టోరీని తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి చెట్లు ఎలా ఉంటాయంటే పెద్దగా ఉంటాయి. వర్షాలు, తుఫాను, గాలి వచ్చినప్పుడు అవి ఏమంటాయంటే, మేము ఇలా వంగము, అలా ఇలాగే ఉంటాం మేము, అంటే మాకంత ఇది బలం ఉంది అన్నట్లు ఉంటాయి. దాంట్లో పెలుసుతనం ఉంటుంది కదా, మామూలుగా మనము అవేమి దాని కొమ్మల్లో దాంట్లో గాలి వచ్చినప్పుడు ఏమైపోతాయి అవన్నీ అంటే భూమిలో నుంచి పెకిలిచ్చినట్లు కింద పడిపోతాయి రోడ్లకు అడ్డంగా ఎక్కడో ఒక దగ్గర. కానీ గడ్డి పరకలు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, గాలి వచ్చినా వాన వచ్చినా, ఇప్పుడు ఇలా వాన వచ్చిందనుకోండి ఇటు సైడు, అలా వంగిపోతాయి గాలి వచ్చినా. మరి లేదు నేను ఇటు సైడ్ వస్తాను అని గాలి వస్తే రా అని అంటే అంగీకరించినట్లు ఓకే అని ఇటు సైడ్ కొంగుతుంది. మరి ఆ గాలి వాన తగ్గిపోయినాక ఆ గడ్డి పరక ఇలా నిలబడుతుంది. అంటే మనము అలా అంటే అలా వ్యతిరేకించడం, ప్రతి సిచ్యుయేషన్ని వ్యతిరేకించకుండా ఉండాలి. విజయం రహస్యాన్ని తెలుసుకోవాలి. ఆ గడ్డి పరక చూడండి, ఏ గాలికి అలా వంగింది, అంతే కదా, అలా ఉండాలి అని ఫ్రెండ్స్. మరి ఇంకొకటి ఏమిటి అంటే 5వది సంకల్పం. ఆ కోరిక అన్న ఒకటే కదా ఫ్రెండ్స్. అంటే మనకు ఏ కోరిక లేకుండా, ఏ సంకల్పము లేకుండా మన జీవితంలోనికి ఏది రాదు అని చెప్తారు. అంటే ఇక్కడ ఫలితం రావాలి అంటే మనం ఏం చేయాలి, అక్కడ విత్తనం వేయాలి. అంటే ఇక్కడ మన భూమికి పంటలు రావాలంటే మనం ఎలా ఒక విత్తనం వేస్తామో, మనం అనుకున్నది ఏదైనా కావాలి అంటే మనం ఒక సంకల్పం కానీ, అంటే అలా సంకల్పం అనే విత్తనాన్ని మనం వెయ్యాలి. ఇంకొక విషయం అంటే అలా
వేసినప్పుడు మన జీవితంలో మనం అనుకున్నవి పొందగలము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక చిన్న ఇది చెప్పారు ఫ్రెండ్స్. మనకి ఏదైనా కోరికలు ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేయాలి? పేపర్లో చక్కగా వ్రాసుకోవాలి. ఒక పట్టీలాగా మనకేం కోరికలు ఉన్నాయి వాటిని మనం ధ్యానం చేసేటప్పుడు చక్కగా వాటిని చదివి ధ్యానం కూర్చోవాలి. అలాగే మరి ఆ పట్టీని మనం రాత్రి పడుకొనే పోయే ముందు చూడాలి, అలాగే లేచేనాక కూడా దాన్ని చూడాలి. అలా చూడడం ద్వారా మనకేం జరుగుతుంది అంటే ఈ సృష్టి ఆ బాధ్యతను అంటే ఆ పట్టికలో ఆ పేపర్లో ఉన్న మన కోరికలను సంకల్పాలను తీర్చడానికి ఆ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? సృష్టి తీసుకుంటుంది. అంటే అది మనకేం కావాలో అనేది ఆ సృష్టి మనకి ఇస్తుంది అనేది ఒక 5వ సూత్రం ఫ్రెండ్స్. మరి 6వ సూత్రం ఏమిటి అంటే మనము దేంట్లోనూ బంధింపబడి ఉండకూడదు. అంటే ఇక్కడ దేంట్లోనూ అంటే మనకు ఫ్రీ విల్ ఇచ్చింది ఈ సృష్టి, అవునా కదా ఫ్రెండ్స్? మనం ఏం చేసుకున్నా ఏమీ అనదు. కానీ కొన్ని దగ్గరలో మనం బంధింపబడిపోయి ఉంటామన్నమాట. అంటే నేనే ఈ పని చేయగలను అని ఎక్కడికి వెళ్ళకుండా, అంటే నేను లేకుంటే ఇక్కడ జరగదు అన్నట్టు చేస్తూ ఉంటారు. కానీ అది కాదు. అక్కడ మనము లేకపోయినా వేరే వాళ్ళని పెట్టి అక్కడ మనం కూడా మనం ఏది తెలుసుకోవాలో ఇంకొక ప్రోగ్రామ్కి వెళ్ళాలి అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఈ దాంట్లో కానీ నేను లేకుంటే పని జరగదు అన్నట్లు అక్కడ బంధింపబడి ఉండకూడదనమాట. అంటే ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు మనం వసుదేవుడిని చూసినామనుకోండి. శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు అంటే ఇక్కడ నేను ఇంకేం చెయ్యలేను అని అనుకోలేదు వసుదేవుడు. ఏమనుకున్నాడు? చక్కగా శ్రీకృష్ణుడిని రేపల్లెలో చేర్చాలి అని అనుకున్నాడు. అలా అనుకోవడంతో ఏం చేశాడు అతను? మరి ఏం చేశాడు? చక్కగా యమునా నదికి వరదలు ఆ టైంలో. కానీ యమునా నది త్రోవ ఇచ్చింది కదా వసుదేవుడికి. అంటే మనము దేనికి అంటే నేను అక్కడ చేయలేను అనే ఒక దాంట్లో బంధింపబడకుండా అతన్ని నేను ఆ కృష్ణుణ్ణి అంటే అక్కడ అదే జైల్లో ఉంటే అలాగే ఉండిపోతాడు కదా అక్కడ చెరసాలలో ఆ కృష్ణుడు. కానీ ఆ భగవంతుడు అంటే అతన్ని రేపల్లకి చేర్చాలి అన్న సంకల్పము, అంటే అది నేను చేయగలను అని అక్కడ అతని ఆలోచన బంధింపబడకుండా నేను చేయలేను అన్నట్టు అక్కడికి వదిలొచ్చాడు. అది ఆ 6వ సూత్రం. అలా ఉండాలి ఫ్రెండ్స్. మరి 7వది ఏమి అంటే మన జీవిత ధ్యేయము లేదా లక్ష్యము, అంటే మన పర్పస్, అవునా కదా? అది మనం ఆ జీవితంలో మనం చేసుకోగలిగితే చాలు, అంతే కదా? మన జీవితంలో మన లక్ష్యం ఏమి ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనము పుట్టినందుకు ఈ భూమి మీద మనం ఏదో చెయ్యాలి అని అనుకుంటాం. దాన్ని చేయడమే మన పర్పస్ కంప్లీట్ అయినట్లు. మన భూమి మీదకి వచ్చాం అంటే ఇక్కడ నా పర్పస్ ఏమి అని నాకేమనిపించింది అంటే నేను ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించాలి, వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. వాళ్ళ జీవితంలో ఏది జరిగినా అంటే ఒక ధ్యానం అనేది నేర్చుకోవడం ద్వారా వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం అనుకొని జీవించగలిగే శక్తి వస్తుంది కదా ఫ్రెండ్స్. అలా రావడానికి ఉండడానికి ఆ ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ చక్కగా మనకేది కావాలో అంటే మన జీవితంలో కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ మానాన్ని కానీ అవమానాన్ని కానీ ఎదుర్కోగలిగే శక్తినిస్తుంది ఫ్రెండ్స్ ధ్యానం అనేది. కాబట్టి అది మనం నేర్చుకోవాలి అన్నమాట. అంటే మనం తెలుసుకోవాలి మన పర్పస్ కూడా కంప్లీట్ కావాలి. నాలో ఒక శక్తి ఉంది, నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను. అంటే ఇక్కడ సాధించగలము అంటే ఇతరులని చెడు ద్వారా సాధించడంలో అది సాధన కాదు. ఆ సృష్టి మనకు ఎప్పుడు అంటే సృష్టి మీన్స్ భగవంతుడు ఎప్పుడు మనకు సహాయ సహకారాలు అందించాడు ఫ్రెండ్స్. ఎప్పుడు మనం ఇతరుల మంచిని కోరితేనే మనకు ఆ భగవంతుడు చక్కగా నువ్వు అనుకున్న పర్పస్ సాధించడానికి చేయూతనిస్తాడు ఫ్రెండ్స్. అంటే ఎలా ఉండాలి మనము? నేను ఏ విధంగా ఇతరులకు సహాయపడగలను ఈరోజు, నేను లేదా ఏ విధంగా ఇతరులకు సేవ చేయగలను అనేది మనం ఆలోచించాలి మాస్టర్స్. మరి చూడండి,
విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలు ఎంత చక్కగా ఉన్నాయి కదా దీపక్ చోప్రా గారు చెప్పినవి. అంటే ఎంతో సింపుల్గా ఉన్నాయి. ఇస్తే మనకొస్తుంది. మరి కర్మ ఏం చెప్పింది? మనం ఏం చేస్తే అటువంటి ఫలితమే మన జీవితంలో ఉంటుంది. మనం ఏదైనా సాధించాలి అనుకుంటే చక్కగా ధ్యానం చేయాలి. మరి మనం ఎలా ఉండాలి? మనకు ఫ్రీ విల్ ఇచ్చింది ఈ యూనివర్స్. అంటే నేనే చేయగలను అనే దాని నుంచి బంధత్వాన్ని అంటే వదులుకొని మనం ఉండొచ్చు. దేంట్లోనూ బందీవి కాకూడదు. మరి ఇంకొకటి ఏమిటి అంటే మనం ఎప్పుడు మనల్ని మనం తక్కువ వేసుకోకూడదు అంచనా. కోరిక అంటే మనం ఏదైనా మనం తీర్చుకోవాలి అంటే దానికోసం కష్టపడాల్సిన పని లేదు. మనం ఇస్తే తిరిగి వస్తుంది. అవునా కదా ఫ్రెండ్స్? అందుకని మనకు ఉన్నంతలో చేతనైనంతలో ఇతరులకు సహాయాన్ని చేయాలి ఫ్రెండ్స్. మరి చక్కగా ధ్యానం చేసే పద్ధతి ఏమిటి మాస్టర్స్? మరి సుఖ స్థిరాసనంలో కూర్చోవాలి, లేదా పైన కూర్చోనే వాళ్ళైతే మరి సోఫాలో కానీ కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. మన కళ్ళను సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మరి మన అంతరంగంలోనికి ప్రవేశించి మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. మరి మీ జీవితాలను ఆనందంగా ఉండాలి అంటే మన పక్కవాడిని కూడా ఆనందపరిచేటట్లు మనం జీవించడమే మరి మన పర్పస్ నిజంగా. అంతే కదా ఫ్రెండ్స్? నేను ఒక్కటే ఆనందంగా ఉంటాను, పక్కవాడు బాధపడుతూ ఉంటే బాగుంటుందా? బాగుండదు కదా ఫ్రెండ్స్? మరి ప్రతిరోజు ధ్యానం చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్.